వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం క్యారెట్ బీన్స్ ఫ్రై చేసుకుందామండి. క్యారెట్ బీన్స్ తొక్క తీసుకొని నీట్గా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇంత సన్నగా కట్ చేయాలి. ఇలాగే సేమ్ బీన్స్ కూడా సన్న ముక్కలే కట్ చేసుకోవాలి. రెండు సమానంగా తీసుకోండి. ఇప్పుడు ఇందులో కావాల్సినవి కొబ్బరి పొడి ఒక 4 చెంచాలు పడుతుంది, మినప్పప్పు 2 చెంచాలు, శనగపప్పు 2 చెంచాలు, 1 చెంచా కారము, 1/2 చెంచా సాల్ట్, పోపు గింజలు, కరివేపాకు. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర చిటపటమనిన తర్వాత మనం ఇప్పుడు శనగపప్పు, మినప్పప్పు 2 పప్పులు కూడా వేసేసుకొని అవి కొంచెం వేగాలి. కొంచెం రెడ్గా అయ్యే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఎర్రగా కావాలండి ఇది, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెం వేగాలి. ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు మనం క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకున్నాక బీన్స్ వేసుకోవాలండి. క్యారెట్ బీన్స్ 2 కూడా వేసేసుకోవాలి. బీన్స్ వేసుకున్నాక కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసుకొని ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. బాగా కలపాలండి, ఎందుకంటే సన్న మంట మీద చేసుకోవాలి వీటిని. ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకుందామండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొంచెం వేసుకుంటే చాలు, సరిపోతుంది. ఎక్కువ పసుపు పట్టదు, కొంచెం వేస్తే చాలు. ఇప్పుడు 1/2 చెంచా సాల్ట్ వేసుకుందాము. 1/2 చెంచా సాల్ట్ పడుతుంది. క్యారెట్ స్వీట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ సాల్ట్ పట్టదండి దీంట్లో. 1/2 చెంచా అయితే సరిపోతుంది. ఇప్పుడు బాగా ఏగే వరకు ఉంచుకొని క్యారెట్ బీన్స్ ఉడికింది అనుకున్నప్పుడు మనం 1 చెంచా కారం వేసుకోండి. 1 చెంచా కారం సరిపోతుంది. కారం కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి ఒక 4 చెంచాల కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడే దీనికి టేస్ట్ అండి. ఈ కర్రీకి కొబ్బరి పొడి లేకపోతే బాగుండదు. కొబ్బరి పొడి వల్ల దీనికి బాగా టేస్ట్ వస్తుంది. ఒక 4 చెంచాల కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు చూసుకోవాలి మంచిగా. చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా, ఇలా ఉంటుంది ఫ్రై. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఇది చాలా మంచిదండి కంటికి కూడా. క్యారెట్ కంటికి మంచిది కాబట్టి, ఒట్టి క్యారెట్ తింటే నచ్చరు కాబట్టి బీన్స్ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. మీరుగా చేసుకొని తిని చూసి కామెంట్స్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.